PNN టాక్స్ కరెంట్ అఫైర్స్ మరియు తాజా రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ. PNN టాక్స్. PNN టాక్స్ వీక్షకులకు నమస్కారం. ఈరోజు పంచాయతీ ఎన్నికల గురించి ఒక చిన్న విశ్లేషణ చేయాలని చెప్పి ఈ కార్యక్రమంతో మీకు ముందు వస్తున్నాను. పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజానికానికి తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఒక స్పష్టత ఏమంటే, ఇవి మన 10th ఎగ్జామ్స్ అయినాకనే కండక్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఈ ఎలక్షన్స్ నా అభిప్రాయం ప్రకారం ఒక ఏప్రిల్ మే నెలలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏదైతే ఎలక్షన్స్ సోషల్ మీడియాలో లేకపోతే ఇతర ఛానల్స్లో అంతా కూడా జనవరిలో కానీ డిసెంబర్లో కానీ జరుగుతుందని చెప్పేదానికి గవర్నమెంట్ ఫుల్ స్టాప్ పెట్టిందనే మనం చెప్పాలి. వాళ్ళు ఈ కార్యక్రమానికి ఒక స్పష్టత ఇచ్చారని చెప్పి నేను భావిస్తాను. ఇంకా మన వీకోట సంబంధించి వీకోట సర్పంచ్కి సంబంధించి వీకోట రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. టీడీపీకి సంబంధించి సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు గారు ఆల్రెడీ దీనికి స్పష్టత ఇచ్చారు. వాళ్ళ పార్టీ తరఫున ఎవరిని కూడా ఇంకా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోబడలేదు. వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో పార్టీ తగిన నిర్ణయం తీసుకొని దాన్ని వాళ్ళు అనౌన్స్ చేస్తామని చెప్పి జరగడం జరిగింది. అది కాకుండా ఎవరన్నా నేను ఆస్పిరెంట్ నువ్వు ఆస్పిరెంట్ అని చెప్పుకుంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటామని చెప్పి కూడా టీడీపీ తరఫు నుంచి స్పష్టమైన అనౌన్స్మెంట్ అని చెప్పేది వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు పార్టీలో ఎలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ క్యాండిడేట్ని కూడా పార్టీ అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో మా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అయిన మా ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు మరియు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సూచనల మేరకు అప్పటి పరిస్థితుల్లో అప్పటి గుణాంకాల ప్రకారం అప్పటి రాజకీయ ఈక్వేషన్స్ ప్రకారం సర్పంచ్ క్యాండిడేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎవరైనా నేను సర్పంచ్ నువ్వు సర్పంచ్ చెప్పుకుంటే ఇవంతా ఊహాజనకమైన వార్తలు మాత్రమే. ఖచ్చితంగా దీని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగిన టైంలో ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఉంటుందో అప్పుడు స్పష్టత ఇచ్చి మంచి ధీటైన అభ్యర్థిని రంగంలోకి తీస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి.